సో హాయ్ గైస్, సో గెస్ చేయండి కార్ని. మెర్సిడీస్ బెంజ్ అని తెలుస్తుంది, బట్ ఏ కార్ అని గెస్ చేయండి. సో ఇది ఇంకొక వీడియో మెర్సిడీస్ బెంజ్ మీద అప్లోడ్ చేస్తున్నాను. సో జస్ట్ స్మాల్ గెసెస్ చేయండి ఏదన్నా కార్. వాట్ ఈస్ ఏ కార్ కీస్ అన్నట్టు ఇది. సో చూడ్డానికి పాత దాంట్లానే ఉంది. సో అన్లాక్ బటన్, బూట్ ఓపెనింగ్ అండ్ లాక్ బటన్, మెర్సిడీస్ బెంజ్ లోగో, క్రోమియం ఇన్సర్ట్స్ అండ్ ఇక్కడ చిన్నగా కీ ఇన్సర్ట్ లాగా ఉంది. సో గెస్ చేయండి ఏ కార్ది కావచ్చు. ఐల్ గివ్ యూ. ఓకే, సో నాకు అన్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి ఏ కార్ది కావచ్చు అనేది. బట్ మీల్ వైన్ నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు గెస్ చేసింది కరెక్టే అయితే మనం బెన్స్ అనే సింబల్ దగ్గర ఉన్నాము. బట్ అది ఏం కార్ అనేది గెస్ చేయండి. సో పైన ఒక బెన్స్ సింబల్ ఉంది. సో ఎన్ని లైట్ చూసి ఎవరైనా గెస్ చేయగలరా? సో కరెక్ట్ గెస్ చేసి సో ఇది ఆన్సర్ రివీల్ అయితే చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అన్ GLS 350D. ఇట్స్ డీజిల్ వేరియంట్. సో బిగ్గెస్ట్ SUV, బిగ్గెస్ట్ ప్రీమియం SUV అన్నట్టు. సో క్విక్గా ఒక చిన్న గ్లిమ్స్ అయితే వేసుకుందాము దీని గురించి. సో మెర్సిడీస్ బెంజ్లో వన్ ఆఫ్ ద పెద్ద కార్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ల్యాండ్ రోవర్కి దగ్గర ఈక్వల్ హైట్లో ఉంది. ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110. సో దానికి కంపారిజన్ నేను కాదు, ఇట్స్ లైక్ ఒక ఫోకస్ అందదు దీని మీద, కానీ హైట్ అనేది చూపిస్తున్నాను అట్లా. సో క్విక్గా ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రిల్ ఉంది. సో విత్ సమ్ క్రోమియం ఇన్సర్ట్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తోని ఒక చిన్న గ్రిల్ ఉంది. అండ్ ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాసివ్ మెర్సిడీస్ బెంజ్ లోగో. సో ఇది ప్లాస్టికే. అండ్ ఇక్కడ పైన ఒక చిన్న లోగో, ఇది స్టీల్ అన్నట్టు. అండ్ వీ హ్యావ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా. సో ఫ్రంట్ పార్కింగ్ కెమెరా 360 పార్కింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ బంపరు అండ్ విత్ సమ్ క్రోమియం ఇన్సర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. టోటల్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఫ్రంట్లో. ఇది ఫేక్ ఎగ్జాస్ట్, సో ఇది ఫేక్ అన్నట్టు. అండ్ లైట్ వచ్చేసరికి మనకి LED ఇండికేటర్, LED DRL. అండ్ ఇది మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది LED ఇంటెలిజెంట్ లైట్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి 2 ప్రొజెక్టర్ బల్బ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి చిన్న బల్బ్స్ అండ్ చిన్నవి క్రిస్టల్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి లైట్ అనేది అడాప్ట్ టు హై బీమ్, అడాప్ట్ టు లో బీమ్, అండ్ దాన్ని బట్టి రోడ్ సర్కమ్స్టాన్సెస్ చూసి అది హై బీమా లో బీమా అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ చిన్న ఒక డ్యాన్స్ అయితే లైట్ షో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హై బీమ్ ఉంది. సో ఇది LED ఇండికేటర్ అండ్ LED DRL. ఇది బాయ్నెట్. సారీ గైస్, సో కొద్దిగా క్లీన్ చేయలేదు కార్ని. సో బాయ్నెట్ మనకి మ్యాసివ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఒక ఎయిర్ వెంట్. సో ఇంజన్ కూల్ చేయడానికి ఎయిర్ వెంట్. సో ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి చెప్పాలంటే అది చాలా మ్యాసివ్ పెద్ద ఇంజన్ అన్నట్టు. సో అందుకనే కంపల్సరీ ఆ ఇంజన్ స్పెసిఫికేషన్ నేను తర్వాత చెప్తాను. సో ఇది ఎయిర్ వెంట్, సో ఫర్ బెటర్ బ్రీతింగ్. అండ్ డ్యూయల్ బ్లేడ్ వైపర్స్, మెర్సిడీస్ బెంజ్ డ్యూయల్ బ్లేడ్ వైపర్స్. అక్కడ చిన్న కెమెరా ఉంది. సో ADAS ఫీచర్స్ ఆర్ లేన్ డిపార్చర్ అవి. అండ్ గ్లాసు. సో లెంత్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 5.3 మీటర్ లెంత్. సో 5.3 మీటర్ లెంత్. సో వీల్ బేస్ కూడా మనకి 2.7 మీటర్ వీల్ బేస్. సో చాలా అంటే వైడ్గా ఉంటుంది. అండ్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ గ్రాండ్ ఎడిషన్ లోగో. సో ఈ వేరియంట్ అనేది గ్రాండ్ ఎడిషన్ వేరియంట్. సో వెన్ కమింగ్ టు టైర్ ప్రొఫైల్, దిస్ ఈజ్ ద 275/50 R20 డ్యూయల్ టోన్ మెషిన్డ్ alloy wheels with Mercedes Benz logo. అండ్ ఇవి మెషిన్డ్ alloy wheels, సో డ్యూయల్ టోనింగ్ alloy wheels. సో కంపల్సరీ ఫుట్ స్టెప్ అయితే కావాలి బికాస్ ఆఫ్ ద హైట్. సో హైట్ వచ్చేసరికి మనకి 1.8 మీటర్స్ హైట్ అండ్ విడ్త్ వచ్చేసరికి 1.7 మీటర్స్ విడ్త్. సో దీనికున్న హైట్కి కంపల్సరీ ఫుట్ బోర్డింగ్ కావాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎయిర్ సస్పెన్షన్. సో ఇది ఎయిర్ సస్పెన్షన్, సో ఫర్ కంఫర్ట్ రైడింగ్. అండ్ ORVMs with LED turn indicator and 360 degrees parking camera. So plain door handles,
window lining, roof rails, and the same rear profile, parking sensors, reflector, boot మీద కొద్దిగా chromium finishing, 4matic 4-wheel drive, LED tail lamp, chromium line, Benz logo, GLS 350D badging, rear wiper, spoiler, high mounted stop lamp, defogger, and bumper దగ్గర these are fake exhaust. సో ఇవి ఫేక్ ఎగ్జాస్ట్, దీనికి ఏం లేదు. సో రియల్ ఎగ్జాస్ట్ కింద ఉంది అండర్ బాడీ. సో రియల్ ఎగ్జాస్ట్ అనేది కింద ఉంది. సో వెనకాల 4 పార్కింగ్ సెన్సర్స్. అండ్ సో బ్యాక్ చూసుకుంటే మనకి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఇంకా డిఫెండరే హైట్ ఉంది దీనికంటే. యా, సో డిఫెండరే కొద్దిగా హైట్ ఉంది. అండ్ ఇది స్టాండ్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డీజిల్ ఆఫ్ 100 లీటర్స్. సో ఎక్స్టీరియర్ అయితే చాలా డిజైన్ చేస్తారు. అండ్ చాలా హెవీగా ఉంది వెహికల్. సో ఇంత హెవీ వెహికల్కి ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే వీ హ్యావ్ V6 ఇంజన్. యా, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో V6 ఇంజన్, ఇట్స్ an 3-liter యూనిట్. సో విచ్ జనరేట్ 255 horse power. సో మైలేజ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 5 to 6 or 7, 8 అంత వస్తుంది మైలేజ్. సో డీజిల్ 6-cylinder V6 ఇంజన్ ఇది. సో మనకి అండ్ 255 bhp or 255 horse power and 620 Nm of torque. సో టార్క్ 620 Nm ఉంది. అండ్ ఇట్స్ అన్ ఆల్-wheel drive. సో 4-wheel drive వేరియంట్ ఇది విత్ ఎయిర్ సస్పెన్షన్. అండ్ కొన్ని ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ గేర్ బాక్స్ వచ్చేసరికి మనకి 9-speed ట్రానిక్ గేర్ బాక్స్ వస్తుంది. సో ఇట్స్ అండ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ అనొచ్చు. సో ట్రానిక్ గేర్ బాక్స్ అండ్ ట్రానిక్ ఇంజన్ వస్తుంది మనకి. సో V6 ఇంజన్ కాబట్టి కంపల్సరీ ఆ యొక్క ముందైతే కంపల్సరీ ఆ వెన్స్ అయితే ఉండాలి. ఈ వెన్స్, సో ఈ వెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి బికాస్ ఆఫ్ బ్రీతింగ్. అండ్ ఇట్స్ అండ్ టర్బోచార్జ్ యూనిట్. సో టర్బోచార్జ్ ఇంజన్. సో అట్లా సేఫ్టీ విషయానికి వస్తే మనకి 8 air bags, ABS with EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, అండ్ మిగతా ఆల్ స్టఫ్, మిగతా అన్ని స్టఫ్. ఇక స్టఫ్ అయితే బాగానే ఉంది. సో హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS with EBD, ఆల్ ఇంకా అంత చాలా ఎక్కువ. అండ్ పవర్ టెయిల్ గేట్. సో బూట్ వచ్చేసరికి మనకి 680 liters ఆఫ్ బూట్ స్పేస్. వెనకాల ఒక పార్సల్ షెల్ఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లెట్స్ చెక్ ద బూట్. పవర్ టెయిల్ గేట్, ఓకే. బూట్, సో 1 touch బూట్ కాదు. సో కంపల్సరీ మనం అన్లాక్ చేయాలి. సో దిస్ ఈజ్ ద పవర్ టెయిల్ గేట్. సో బూట్ వచ్చేసరికి మనకి 680 liters బూట్ స్పేస్ అండ్ పవర్ టెయిల్ గేట్. సో బూట్ క్లాడింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. సో ప్రెస్ చేస్తే మంచిగా బూట్ దాని టైంలో క్లోజ్ అయిపోయి. సో ఇందులో సాఫ్ట్ డోర్ క్లోజ్ అనేది లేదు. సో ఒక్కసారి రియర్ సీట్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో వన్స్ రియర్ సీట్లో స్టెప్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియర్ సీట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్ చాలా బాగుంది. అండ్ సో ఇది అండర్ థై సపోర్ట్ బాగుంది. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, హెడ్ రూమ్ కూడా. సో బికాస్ ఆఫ్ ద హైట్ ఆఫ్ క్యాబిన్ చాలా ఏరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ 2 sunroofs, మధ్యలో ఒక పిల్లరు. సో 2 sunroofs. అండ్ ఇది 8-seater, ఇది 7-seater వేరియంట్. సో కంపల్సరీ మనకి అన్ని సీట్లకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ ఉంది. సో 1, 2, 3, 4, 5 అండ్ ఫ్రంట్ 2. సో కంపల్సరీ హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ మధ్యలో సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders. సో అన్నిటికీ సీట్ బెల్ట్స్ అన్నిటికీ. సో అన్ని సీట్స్కి అయితే సీట్ బెల్ట్ ఉంది. అండ్ సీట్ బెల్ట్ సీట్ అనేది
ISOFIX child seat mounted, and AC vents on pillar, AC vents on paina, handle to hold on, hook, light, tarata sun blinds. So sun blinds కూడా manual గా రిట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ విండోస్, స్పీకర్స్, కొంత సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. సో అట్లా. సో ఇంటే ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ లో మనకి బ్రౌన్ అండ్ సిల్వర్ ఇన్సర్ట్ లోని, ఇది గ్రాండ్ ఎడిషన్ కాబట్టి మనకి బ్రౌన్ అండ్ సిల్వర్ ఇన్సర్ట్స్ తోని డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. సో 3 స్పోక్ స్టీరింగ్ వీల్, మెర్సిడీస్ బెంజ్ లోగో, అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, AC వెంట్స్, అండ్ ఇక్కడ అన్ని రేడియో కంట్రోల్స్. సో రేడియో, మీడియా, ఆడియో అండ్ ఫోన్, ఆల్ ద కంట్రోల్స్, పార్కింగ్ లైట్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, అండ్ అక్కడ మళ్ళీ సెల్ఫ్ పార్క్ అసిస్ట్. సో అట్లాంటి బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సో ఇది డ్యూయల్ జోన్, ఫ్రంట్ లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అండ్ బ్యాక్ లో కూడా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. సో మొత్తంగా 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది ఇందులో. అండ్ మిగతా అంత AC కంట్రోల్స్. సో కొద్దిగా స్టోరేజ్ ఏరియా, సిగరెట్ లైటరు, యాష్ ట్రే అండ్ స్టోరేజ్ ఏరియా, 2 కప్ హోల్డర్స్. అండ్ ఆ తర్వాత ఇదేంటిదంటే ఎయిర్ సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇండివిజువల్ గా ఆర్ స్పోర్ట్ గా, కంఫర్ట్, ఆఫ్ రోడ్ మోడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇది మోడ్ ఇక్కడ నుంచి మోడ్ అనేది మనం ప్రెస్ చేస్తాము. హిల్ డిసెంట్ కంట్రోల్, సో రైజ్ ద హైట్ ఆఫ్ ద వెహికల్ అండ్ అదే హైట్ ని అడ్జస్ట్ చేయడం. అండ్ ఇది టచ్ ప్యాడ్ ఆ సిస్టమ్ కి, ఇన్ఫోటైన్మెంట్ కి టచ్ ప్యాడ్. అండ్ ఇది నాబ్, సో సేమ్ అదే సిస్టమ్ కి నాబ్ అది. సో ఇది డ్రైవర్ సైడ్. సో బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే సో మనకి మంచి సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ స్కూప్డ్ అవుట్ ఉన్నాయి, సీట్లు కూడా స్కూప్డ్ అవుట్ ఉన్నాయి. అండ్ ఒక మెష్ లాగా ఒక ట్రే ఉంది ఇక్కడ. సో మరీ అంత నేను ఉండేది 5'10", సో నా హైట్ కి, నా సీట్ పొజిషన్ కి చాలా బాగుంది. అండ్ బ్యాక్ సీట్ లో చూసుకుంటే బ్యాక్ సీట్ లో కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. సో నేను ఆల్రెడీ 2-3 సార్లు ట్రావెల్ చేశాను ఇందులో. సో బ్యాక్ సీట్ లో మనకు వచ్చేసరికి యూ విల్ బి గెటింగ్ ఎన్ కప్ హోల్డర్ అండ్ సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి థై సపోర్ట్ అనేది మనకి ఇక్కడ సో బాగా కూర్చోగలం కంఫర్ట్ గా. సో బ్యాక్ సీట్, లాస్ట్ సీట్ వాళ్ళకి కూడా సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో ఫర్ ద సేఫ్టీ రీజన్స్. సో దీస్ ఆర్ ద ISOFIX చైల్డ్ సీట్. అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ అండ్ పైన లైట్, వెనకాల ట్రే. సో అది బ్యాక్ అనమాట. సో ఫ్రంట్ ఇది మిడిల్ రో. సో మిడిల్ రోలో కూడా మనకి ఇది కూడా లైక్ సో అది. సో మిడిల్ రో కూడా మనకి థర్డ్ రో యాక్సెస్ చేయడానికి మిడిల్ రోలో మనకి కింద ఒక లివర్ ఇచ్చాడు. సో ఆ లివర్ని పుష్ చేస్తే నాకు సీట్ అనేది ఫోల్డ్ బ్యాక్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం సో ఇక్కడ నుంచి మనం ఆ సీట్ని మన హైట్ మనం కూర్చునే కంఫర్ట్ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అలా ఉన్నాయి మొత్తం A to Z. సో అలా అనమాట. సో విల్ బి గోయింగ్ టు ఫ్రంట్ సీట్. సో ఫ్రంట్ సీట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము. సో ఫ్రంట్ సీట్కి రిక్వెస్ట్ సార్. సో వన్స్ నేను ఫ్రంట్ సీట్లో ఎంటర్ అవ్వగానే సో ఫస్ట్ నాకు డ్రైవర్ వ్యూ అనేది, సో నా డ్రైవింగ్ వ్యూ అనేది ఇలా ఉంది. సో ఇది నా ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు నా వ్యూ ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అండ్ డ్రైవర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే సో మనకి ఇక్కడ మెమరీ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్లో. సో ఫ్రంట్లో మెమరీ సీట్స్ ఉన్నాయి, అన్లాక్ అండ్ లాక్ బటన్, డోర్ హ్యాండిల్స్ అండ్ విండో కంట్రోల్స్, RVM కంట్రోల్స్, లైట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ బూట్ ఓపెనింగ్, అన్ని డోర్ అన్లాక్ చేయడానికి ఇది. తర్వాత కింద బాటిల్ హోల్డర్స్ అండ్ చబ్బీ హోల్స్ ఉన్నాయి కింద. అండ్ ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ప్రాపర్ డెడ్ పెడల్, బ్రేక్ అండ్ క్లచ్ అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్. సో ఇక్కడ వైపర్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్
అండ్ ఇన్ఫోటైన్మెంట్ అదేంటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి చేంజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బటన్స్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, ప్యాడల్ షిఫ్టర్స్, మొత్తం లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అండ్ సో మొత్తం లెదర్ ర్యాప్. ఇవి కూడా లెదర్ ర్యాప్. దీస్ ఆర్ ద సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. సో 18 17 స్పీకర్స్ ఉన్నాయి. సో మంచి ప్రీమియం ఆడియో క్వాలిటీతోని అండ్ గ్లో బాక్స్ లాకబుల్ సిల్వర్ ఇన్సర్ట్స్, కానీ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ లేదు. సో స్మూత్గా ఉంది ప్లాస్టిక్ కూడా. సో పైన మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఇచ్చాడు. ఏసీ వెన్స్, సో ఏసీ వెన్స్కి సమ్ క్రోమియం ఫినిషింగ్. అండ్ ఇక్కడ కూడా మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉంది. ఇక్కడ ఒక నెట్ ఉంది. సో ఇక్కడ నెట్కి ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. ఈ బ్రౌన్ థీమ్ అయితే చాలా బాగుంది. మనకి వెహికల్ వచ్చేసరికి బయట వైట్ విత్ బ్రౌన్, అంటే వైట్ ఎక్స్టీరియర్, బ్రౌన్ ఇంటీరియర్. సో అండ్ బ్లాక్. ఇది కూడా అంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, మరీ లో ప్లాస్టిక్స్గా లేవు. సో చాలా ఎక్సలెంట్గా మెర్సిడీస్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. సో ఇది మనకి గేర్ బాక్స్. సో ఆబ్వియస్లీ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ గేర్ బాక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, దాదాపు ఇక్కడే ఉంటాయి. సో ఇట్స్ అన్ 9 స్పీడ్ యూనిట్. సో ఇట్స్ 9 స్పీడ్ యూనిట్. సో డ్రైవ్, రివర్స్, న్యూట్రల్ అండ్ పార్కింగ్. సో ఇప్పుడు పార్కింగ్ లో ఉంది వెహికల్, నేను ఆన్ చేయలేదు ఏమి. సో ఒక్కసారి అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఆ ఫుల్ స్వైప్ అప్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు. స్పీకర్స్ అయితే చాలా హెవీ క్వాలిటీ ఇచ్చాడు. ఆ స్పీకర్ డీటెయిల్స్ నేను చెప్తాను. సో మనకి పైన చూసుకుంటే వీ హ్యావ్ ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్, లైట్, రీడింగ్ లైట్స్. సో రీడింగ్ లైట్స్ ఇవి అండ్ ఇవి అదే సో రీడింగ్ లైట్స్. సో ఇక్కడ ఆఫ్ ఆన్, సన్ బ్లైండ్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ అండ్ సన్ బ్లైండ్ ఓపెన్ అయిన తర్వాత సో అక్కడ ప్యారలల్ గా రెండు సో సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది అగైన్. సో 1 టచ్, అదిగా మొత్తం ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంటుంది. సో మళ్ళీ బోత్ సన్ బ్లైండ్స్ అనేది క్లోజ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను రీడింగ్ లైట్స్ ఆన్ చేయగానే వెనకాల ఆన్ అయినాయి. సో అట్లా అనమాట. సో దాని కంట్రోల్స్ ఇది. ఓకే. సో కమింగ్ టు ఈ టచ్ స్క్రీన్ కాదు. సో ఇక్కడ మనకి టచ్ ప్యాడ్ ఉంది. సో ఈ టచ్ ప్యాడ్ తోని మనం ఈ టచ్ ప్యాడ్ ని నేను రొటేట్ చేస్తున్నాను. సో దానివల్ల చేంజ్ అవుతుంది. సో మనకి వీడియో వెహికల్, సో మనకి ఎంటర్ అవ్వాలంటే ఈ టచ్ ప్యాడ్ ని ట్యాప్ చేయాలి. సో అలా అనమాట. సో మళ్ళీ ఐల్ కమ్ టు బ్యాక్, ఐల్ గో ఫర్ వెహికల్. సో వెహికల్ డైనమిక్ సెట్టింగ్. సో ఇది డైనమిక్ సెట్టింగ్. సో ఇది ఏంటంటే మనకి ఎయిర్ సస్పెన్షన్ ఉంది కాబట్టి, సో వెదర్ టు గో, సో లేదంటే మనం డైరెక్ట్లీ సెట్ చేసుకోవచ్చు. కంఫర్ట్ రైడా ఆర్ లైక్ స్పోర్ట్సా. సో స్పోర్ట్స్ అనగానే కొద్దిగా చేంజ్, అంటే మోడ్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, లైక్ సస్పెన్షన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో లైక్ సస్పెన్షన్, ఇంజన్ అండ్ గేర్ బాక్స్ అన్ని స్పోర్ట్స్ ఆర్ కంఫర్ట్ లాగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ కంఫర్ట్, ఇది స్లిప్పరీ రోడ్స్ ఉన్నప్పుడు, ఇది ఆఫ్ రోడింగ్ ఉన్నప్పుడు. సో ఆ మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్యాడ్, సో ఇక్కడ ఈ ప్యాడ్ తోని మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో విల్ గో టు వెహికల్ సెట్టింగ్స్. సో ఇది 360 పార్కింగ్ కెమెరా. సో ఇట్ గెట్స్ అడాప్టివ్ గైడ్లైన్స్ టు. సో అడాప్టివ్ గైడ్లైన్స్ కూడా ఉంటుంది దీనికి. సో రివర్స్ ఉన్నప్పుడు మొత్తం గైడ్లైన్స్ ఉంటుంది అండ్ లైక్ దట్ అన్ని. సో ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు. సో ఏది ఉన్నా కూడా మనం వీ హ్యావ్ టు ఇదే యూస్ చేయాలి. సో ఇది ఫ్యూయల్ కన్జంప్షన్ ఫ్యూయల్. సో మళ్ళీ బ్యాక్, ఓనర్స్ మాన్యువల్, టైమ్, వెహికల్ సెట్టింగ్స్. సో వెహికల్ సెట్టింగ్స్ చూసుకుంటే సో లైట్స్ ఇవి. సో మనకి హెడ్ ల్యాంప్స్ అండ్ పెడల్ ల్యాంప్స్, సో అవి ఎలా ఉండాలి అనేది. తర్వాత ఇంటీరియర్ ambient లైటింగ్ విత్ 64 కలర్స్, అవి కూడా ఉన్నాయి.
సో ambient లైటింగ్ బ్రైట్నెస్ కూడా లోపల సెట్ చేసుకోవచ్చు. సో అది బై డిఫాల్ట్ గా 5 ఉంది. సో మెర్సిడీస్ బెంజ్ లో మొత్తంగా 64 ambient లైటింగ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది లైట్ ఇల్యూమినేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో లోపల సో మళ్ళీ నేను ఐ విల్ గో విత్ బ్యాక్. సో నాకు ఈ యానిమేషన్ చాలా బాగా నచ్చింది, కార్ది యానిమేషన్. సో ఏది మనకి సిస్టంలో ఏది కావాలన్నా కూడా మనం ఇక్కడ టచ్ ప్యాడ్ ఈ రొటేటర్ అని యూజ్ చేయాలి. ఇది బై డిఫాల్ట్గా మ్యాప్స్. సో యా బై డిఫాల్ట్గా ఇది మ్యాప్స్ ఉంది. అండ్ ఇక్కడ ఫేవరెట్స్లో ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది ఉంది. అండ్ వెహికల్ సెట్టింగ్స్ అన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ అన్నట్టు. సో ఎట్ ద టైం ఆ టైంలో కాబట్టి అట్లనే ఇంతకంటే ఇప్పుడు వచ్చిన మెర్సిడీస్ బెంజ్కి అయితే మొత్తం ఇట్లా ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా స్క్రీన్ అయితే ఉంటుంది. కానీ బట్ ఆ టైంలో వచ్చినప్పుడు అయితే బస్ ఇదే. ఈవెన్ కో ప్యాసెంజర్ కి కూడా మసాజ్ ఫంక్షన్ ఉంది. సో ఆ మాత్రం ఇంత బడ్జెట్ లో ఇంత ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి. సో యా సో గ్లవ్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి కొద్దిగా స్టోరేజ్ ఏరియా. సో ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ కాదు. అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే మనకి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు డిస్ప్లేస్ అనేది. సో యా ఫ్రమ్ స్టార్ట్ వాట్ ఈస్ రీసెట్, డిజిటల్ స్పీడోమీటర్, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్, కన్జంప్షన్, ఫ్యూయల్, ఆల్ దోస్ థింగ్స్, అండ్ ట్రిప్, నావిగేషన్, ఆడియో, టెలిఫోన్, అసిస్టెన్స్ అంటే మనకి అదే పార్కింగ్ అసిస్టెన్స్ ఒకటి. అండ్ చిన్న అడాస్ ఫీచర్స్, అడాస్ అయితే లేదు కానీ ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ అట్లాంటి చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సర్వీస్ డేట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 216 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. సో అన్ని 4 డిస్క్ బ్రేక్స్ అండ్ అడాప్టివ్ డాంపింగ్ సస్పెన్షన్ ఇది. సో ముందే పాట్ హోల్ని డిటెక్ట్ చేసి దాన్ని బట్టి సస్పెన్షన్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎయిర్ సస్పెన్షన్. సో అన్ని 4 వీల్స్కి ఎయిర్ సస్పెన్షన్ ఉంది. అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి ఫర్ బెటర్ బ్రేకింగ్. సో యా సో ఇక్కడ మనకి అనలాగ్లో స్పీడోమీటర్, టిల్టెడ్ లైట్స్ అండ్ ఫ్యూయల్ మీటరు. అండ్ ఇక్కడ అనలాగ్లో కూడా ఆర్పిఎం మీటరు, ఇంజన్ టెంపరేచర్ ఉంది. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్. అండ్ ఇది ఒక స్మాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్నట్టు. సో దీన్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద సెట్టింగ్స్, లైట్స్ అనేది ఎలా ఉంది. సో ఆబ్వియస్లీ బెంజ్ ఒక ఇంటెలిజెంట్ లైట్ ఫంక్షన్ కాబట్టి సో లైట్ అనేది ఎట్లా సెట్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. సో అండ్ ఇక్కడ సో అంతకుమించి ఇంకెందులో అయితే ఏం లేదు. సో బై ఆల్ బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీ హ్యావ్ డ్యూయల్ హార్న్ అండ్ 8 ఎయిర్ బ్యాగ్స్. మొత్తంగా కార్లో అయితే 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో పిల్లర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లర్ కూడా దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ అండ్ నీ ఎయిర్ బ్యాగ్. సో అలా ఉన్నాయి మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అయితే. అండ్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్కి అంటే ఆఫ్ రోడర్ అని చెప్పలేము. బట్ లాంగ్ డ్రైవ్స్ కి అయితే మనకి వన్ ఆఫ్ ద కంఫర్ట్ అండ్ పవర్ఫుల్ V6 ఇంజన్ ఉంది కాబట్టి సో మంచిగా ఈజీగా ఆఫ్ రోడింగ్ అయితే క్రూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇంత మ్యాసివ్ ఇంజన్ అండ్ ఇంత హెవీ వెహికల్ ఆల్మోస్ట్ మనకి 3000 kgs వరకు కార్ అయితే 3000 kgs వరకు వెయిట్ అయితే ఉంది. సో దీన్ని మనం ఈ చిన్న టర్నింగ్స్ లో మనూరింగ్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇట్స్ అన్ 3 row SUV 3 row కాబట్టి సో లెంత్ అనేది కూడా చాలా ఉంటుంది. అండ్ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ సో బెంజ్ లో ఇప్పుడు వచ్చిన సో ఆబ్వియస్లీ సో ఈ స్టీరింగ్ సీట్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా సీట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. ఇది లాక్ అండ్ అన్లాక్ ఫంక్షన్స్, ఏసీ వెన్స్ అండ్ మొత్తం లెదర్ ర్యాట్, మొత్తం అంతా లెదర్ ఇచ్చాడు వాడు. ఆ కంఫర్ట్ మొత్తం సీట్స్ కూడా చాలా కంఫీగా, చాలా స్మూత్ గా, చాలా కుషన్ కూడా చాలా బాగుంది. అండ్ థై సపోర్ట్, హెడ్ రూమ్, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇంత మ్యాస్ ఉన్న హెవీ దానికి ఆబ్వియస్లీ పెద్ద రైవల్ ఇదో డిఫెండర్ ఒకటి. అండ్
డిఫెండర్ అని కాదు, ఇంకా వేరే ఉన్నాయి. BMW X7 ఉంది, రేంజ్ రోవర్ లో వెలారు. సో ఇట్లా అని రైవల్స్ అయితే ఉన్నాయి. అండ్ జాగ్వర్ లో కూడా, ఐ మీన్ జాగ్వర్ లో తెలీదు. సో యా, చాలా అయితే రైవల్స్ అయితే చాలా ఉన్నాయి వీటికి. సో ఇప్పుడు వచ్చే GLS 400D, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇదైతే దీన్ని నెక్స్ట్ వేరియంట్ గా GLS 400 అని రిలీజ్ చేశారు. సో దానికి ఇంకా మ్యాసివ్ స్క్రీన్స్ ఉంటాయి, డబల్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటే స్క్రీన్ పైన XUV 700 ఉన్నట్టు ఒకటే స్క్రీన్, ఒకటేమో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి, ఒకటేమో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి. సో మొత్తంగా ఒకటే స్క్రీన్ ఇచ్చాడు. అండ్ లైట్స్ కొద్దిగా మాడిఫై చేశారు, ఇంటీరియర్ కొద్దిగా మాడిఫై చేశారు. సో అది ఇప్పుడు వచ్చేసి మనకి దగ్గర 1.9 CR వరకు ఉంది. సో ఇది కూడా అదే 1.9 CR లోనే ఉంది. సో ఇది గ్రాండ్ ఎడిషన్ కాబట్టి మనకి ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఉన్న ఎడిషన్స్ కంటే ఈ గ్రాండ్ ఎడిషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. బేసిక్ చిన్న ఫీచర్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో అది ఇందులో మిస్సింగ్ ఏంటంటే ADAS ఒకటి మిస్సింగ్. సో ADAS లేదు ఇందులో. అండ్ ఈ టచ్ ప్యాన్ అంటే ఈ స్క్రీన్ కూడా కొద్దిగా అంటే సైజు 7 inches 9 inches అని చెప్పుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ కొద్దిగా ఇదేమంటారు అంటే టచ్ లేదు. సో ఏది ఉన్నా మనం ఈ ప్యాడ్ నుంచి ఆర్ లైక్ ఇక్కడ ప్యాడ్ నుంచి చూసుకోవాలి. సో అదొక్కటి కొద్దిగా అలవాటు పడాలి. అండ్ ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి. సో మనకి రేడియో, మీడియా అండ్ DVD ప్లేయర్ కూడా చాలా బటన్స్ ఉన్నాయి. సో అదొకటి కొద్దిగా అంటే కొద్దిగా ఆ టైంలో కాబట్టి అంతా. బట్ అకార్డింగ్ టు క్లైమేట్, సో అండ్ 4-zone క్లైమేట్ కంట్రోల్, వన్ ఆఫ్ ద చిల్లెస్ట్ ఏసీ అనమాట. సో 4-zone క్లైమేట్ కంట్రోల్ అనేది సో ఎవరికి వాళ్ళది సపరేట్ గా పెట్టుకోవచ్చు, వాళ్ళకి సపరేట్ గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా అంతకు మించి అంటే ఇంకేం చెప్పాలి, ప్రీమియం ఉంది చాలా. అంటే ఈవెన్ ఈ కీస్ కూడా నర్ల్డ్ ఫినిషింగ్ ఇచ్చి చాలా మంచి అంటే ప్రీమియం గా చేశారు. సో ఈవెన్ ఇవి కూడా. అండ్ అవుట్ సైడ్ మిర్రర్స్ కూడా చాలా అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఏ పిల్లర్ అయితే అంత వైడ్ లేదు. సో మనం ఈజీగా జడ్జ్ చేయగలం ఎట్లా మనోరింగ్ ఎట్లా చేస్తున్నాం అనేది. బట్ సీట్ ఒక్కటే సీట్ హైట్ ఒక్కటే కొద్దిగా నా హైట్ సరిపోలేదు. ఐ మీన్ నేనే కొద్దిగా పొట్టిగా ఉన్నాను. సో అలా అనమాట. సో బట్ ఇక్కడ ఏదో సమ్ సిగ్నేచర్ ఈస్టర్ ఎగ్స్ అయితే కొన్ని ఉన్నాయి గాయస్ ఇందులో. లైక్ ఇక్కడ ఒక సిగ్నేచర్, వెనకాల ఒక కొన్ని సిగ్నేచర్స్ అట్లా ఉన్నాయి. అండ్ కార్ అయితే లిటరలీ చాలా ఐ మీన్ ఒక హెవీ డ్యూటీ కార్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. సో కానీ అసలు చాలా వీల్స్ కానీ అలా వీల్స్ కానీ టైర్ విడ్త్ కానీ లేదంటే లోపలున్న ఐ మీన్ ఇంటీరియర్ కున్న ఇది హెడ్ రూమ్ స్పేస్ అసలు మొత్తం మొత్తం ఇంటీరియర్ అయితే ఎయిరీ ఫీలింగే ఉంది మొత్తం. సో ఇంటీరియర్ అయితే చాలా ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంది. సో అట్లా. అండ్ మెర్సిడీస్ బెంజ్ లో నాకు అంటే ఇష్టమైన కార్ ఇది ఒకటే. సో V6 ఇంజన్ కాబట్టి నాకు ఇంకా అసలు ఆ పవర్ పికప్ అనేది ఇంకా మనకి డ్రైవింగ్ బ్లాగ్ లో తెలుస్తుంది. బట్ మెర్సిడీస్ బెంజ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ దిస్ ఆర్కిటెక్చర్. సో ఇది ఎక్స్టీరియర్, ఇంటీరియర్. ఇంకా డ్రైవింగ్ బ్లాగ్ చూడడం వీలుంటే చేస్తాను. ల్యాండ్ రోవర్కి ఎగ్జాక్ట్గా చాలా అంటే చాలా లుకింగ్ గుడ్ ల్యాండ్ రోవర్కి. అండ్ 360 ఆబ్వియస్లీ ఇప్పుడున్న వెహికల్స్కి అయితే మంచి టెక్నాలజీస్ మీద ADAS అన్నీ అట్లా వస్తున్నాయి. సో దీనికి ఆ టైంలో ఎయిర్ సస్పెన్షన్ ఉండడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంది. సో ఫర్ కంఫర్ట్ రైడ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన GLS అన్నమాట. సో హోప్ నచ్చింది అనుకుంటున్నాను. సో yeah, thank you so much. Thank you guys. Bye. Have a good day.